సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుజిత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ సర్జన్, రోబోటిక్ సర్జన్. ఇప్పుడు సార్తో మాట్లాడి మనం వింటూ ఉన్నాం హెర్నియా అనే వ్యాధి గురించి. అసలు ఈ వ్యాధి ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు హెర్నియా అంటే ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, హెర్నియా పేరు వినటానికి కొత్తగా ఉంది. అసలు ఏంటి ఈ వ్యాధి, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? బేసిక్గా హెర్నియా అన్నది మన బాడీలో కండరాలలో న్యాచురల్గానే కొన్ని వీక్ స్పాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మన పొట్టు లోపల ఒత్తిడి ఎక్కువైపోతుందో ఆ ప్రెషర్ అన్నది బిల్డ్ అయ్యి ఆ ఇంటెస్టైన్స్ని కానీ ఒమెంటమ్ని కానీ ఆ వీక్ సైడ్ నుంచి బయటికి తోసేయడం చూస్తాం. సో ఆ డిఫెక్ట్ అన్నది పెద్దగా అక్కడ మజిల్స్ విల్ గివ్ అవే, ఆ స్పేస్ క్రియేట్, ఒక డిఫెక్ట్ క్రియేట్ అయ్యి అందులోంచి మొత్తం బయటికి తోసుకొని వస్తాయి. దాన్ని మనం హెర్నియా అంటాం. ఇప్పుడు ఇదే ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక బెలూన్ తీసుకొని బ్లో చేసినట్టయితే అది ఎక్కడైతే వీక్ పాయింట్ ఉంటుందో అక్కడ పగులుతుంది కదా. ఇప్పుడు మన పొట్ట కూడా ఒక క్లోజ్ స్పేస్, దాని లోపల ప్రెషర్ పెరుగుతా పోతుంది. ఇప్పుడు బయట తినే ఫుడ్ల వల్ల దీని వల్ల విజరల్ ఫ్యాట్ అన్నది ఎక్కువ అవడం చూస్తున్నాం. సో ఆ లోపల ఒత్తిడి ఎక్కువైన కొద్దీ ఇంటెస్టైన్స్ అనేవి దే విల్ ట్రై టు పుష్ అవుట్ ఆఫ్ దిస్ న్యాచురలీ వీక్ సైడ్స్. ఇప్పుడు ఈ ఒత్తిడి ఎక్కువ అవడము అంటే సిల్లీగా ఉండొచ్చు, బట్ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అది గ్యాస్ట్రిక్ గా మారి మనకు ఒక ఒత్తిడిలా మారే సందర్భాల్లోనా, లేదంటే చాలా మంది తినటానికి ఎంత పడుతుందో అంత తినటానికి మించి టేస్టీగా ఉందని చెప్పి ఎక్కువ తినేస్తూ ఉంటారు, ఆ టైంలో కూడా రెండు కూడా దీనికి దోహదపడతాయి. బేసిక్ ఏంటంటే పొట్ట లోపల గ్యాస్ కూడా ఇట్ విల్ యాడ్ టు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్. రెండోది ఏంటి, తినే ఫుడ్ కూడా ఇప్పుడు కూర్చొని చేసే పని ఎక్కువైపోతుంది. ఓన్లీ తింటున్నారు, కూర్చున్నారు, పని చేస్తున్నారు. సో అది మనం నడుస్తూ ఉంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి, గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ కూర్చొని తినడం వల్ల కూడా ప్రెషర్ అనేది బిల్డ్ అవ్వడం చూస్తున్నాం. చాలా మందిలో మలబద్ధకం కూడా ఎక్కువ అవడం చూస్తున్నాం. కాఫీ కల్చర్ ఎక్కువైపోయింది. కాఫీ వల్ల చాలా మందిలో ఈ మలబద్ధకం ఎక్కువ అన్నది కామన్ గా చూస్తున్నాం. అంటే అందరిలో లేదు, కానీ కొంచెం వయసు ఎక్కువ అవుతుంది, ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు, కొంతమందికి కాఫీ పడట్లేదు. సో వీళ్ళల్లో కూడా ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ అవడం వల్ల కూడా లోపల ప్రెషర్ బిల్డప్ అవడం అన్నది చూస్తున్నాం. అండ్ వీళ్ళు చాలాసార్లు ఏం చేస్తారు, వీళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు దే ట్రై టు అప్లై ప్రెషర్. ఆ ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు ఆ ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ నుంచి మజిల్ కొంచెం అక్కడ పక్కన జరిగి డిఫెక్ట్ లాగా ఫామ్ అవడం చూస్తున్నాం. ఇప్పుడు మగవాళ్ళలో చూసుకున్నట్టయితే ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం, అవి ఎక్కువ కామన్ గా చూస్తాం. అంటే దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇంగ్వైనల్ రీజన్ అంటే ఈ కింద ఉండే రీజన్ ఇంగ్వైనల్ అంటాం. సో అక్కడ ఎక్కువ ఇంగ్వైనల్ రీజన్, ఇంగ్వైనల్ హెర్నియాస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. అదే ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే అంబ్లికల్ హెర్నియాస్, లేకపోతే వెంట్రల్ హెర్నియా, డైవారికేషన్ ఆఫ్ రెక్టైల్ మజిల్ అనేవి ఎక్కువ చూస్తాయి, అంటే ఈ ప్రాంతంలో. సో ఇది కూడా ఎందుకు అంటే వీళ్ళు సహజంగానే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే యూట్రస్ అన్నది మొత్తం డిస్టెండ్ అయిపోయి ఆ ఇంటెస్టైన్స్ అన్నిటిని ఒక పక్కన తోయడము, ముందల యాంటీరియర్ అబ్డామినల్ వాల్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడము, సో ఆ మజిల్ అన్నది థిన్నింగ్ అవుట్ అయిపోవడము. సహజంగానే మిడ్ లైన్ లో అంబ్లికస్ అన్నది వీక్ పాయింట్. సో ఒకసారి ఈ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కొద్ది కొద్దిగా ఫేషియా థిన్ అవుట్ అయిపోయి అక్కడ నుంచి హెర్నియాస్ రావడం చూస్తున్నాం. అయితే నేను విన్నంత వరకు హెర్నియా అనగానే మనకు స్కిన్ కింద కొన్ని గడ్డల్లా ఫామ్ అవుతాయి అని చెప్పి, అది పొట్ట మొత్తంలో ఎక్కడ ఫామ్ అవుతాయో తెలియదు, మొత్తానికైతే అలా ఫామ్ అవుతాయి అని చెప్పి, కొంతమందిలో అబ్డామెన్ దగ్గర కూడా వస్తుంది అని చెప్పి, ప్రత్యేకించి మనం సాధారణంగా కొంతమందిలో చూస్తుంటాం కదా సార్, అబ్డామెన్ దగ్గర కొంచెం సైజ్ పెద్దగా ఉన్నట్టుగా, మనకు పైకి ఒక బొడిపిలాగా వచ్చినట్టుగా, దీన్ని కూడా హెర్నియాగా భావించవచ్చు అంటారా? బేసిక్ గా న్యాచురలీ వీక్ సైడ్స్ దగ్గర వచ్చేవి హెర్నియాలు. ఇప్పుడు చాలా మంది చర్మం కింద వచ్చే గడ్డలు అంటే లైపోమాలు ఉంటాయి, న్యూరోఫైబ్రోమాలు ఉంటాయి, చాలా రకరకాల గడ్డలు ఉండొచ్చు. అవన్నీ హెర్నియా కిందకి రావు. హెర్నియా అంటే ఏంటి, బేసిక్ గా లోపల ఉండే కంటెంట్ ఒకటి బయటకు వస్తుంది, మళ్ళీ మనం నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ లైపోమాలు మీరు చెప్పినట్టు చిన్న వేరే గడ్డలు అవి లోపలికి నొక్కితే పోవు అవి. సో ఇది తేడా, ఈ రెండిట్లో తేడా. అండ్ ఇప్పుడు మీరు అంబ్లికస్ దగ్గర బొడుపులాగా అంటున్నారు కదా, ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు చాలా మంది, పుట్టంగానే చాలా మందికి బెల్లీ బటన్ దగ్గర ఈ హెర్నియా ఉండడం చూస్తాం. అయితే చాలా మంది పేరెంట్స్ కంగారు పడిపోయి వచ్చేస్తూ ఉంటారు, ఇది చేసేయండి, ఇదేదో హెర్నియా అంటున్నారు, ఆపరేషన్ చేయాలి అని. సో 1.5 years దాకా మనం సాధారణంగా ఇంటర్వ్యూన్ చెయ్యము.
అది సాధారణంగా మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వడానికి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర టైం పడుతుంది. ఒకవేళ ఆ టైం దాటిన తర్వాత కూడా అది తగ్గలేదు అంటే అప్పుడు మనం దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్ గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అవును, అంటే వీళ్ళు పుట్టుకలో ఇప్పుడు వూంబ్ లోపల అవ్వాల్సిన డెవలప్మెంట్ కంప్లీట్ కావాక కొన్నిసార్లు బయట కూడా డెవలప్మెంట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఆ ప్రక్రియలో ఇది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ క్లోజ్ అవ్వలేదంటే అప్పుడు మనం సర్జరీ చేస్తాం. ఒకవేళ దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, అది చూడటానికి మాత్రమే అలా కనిపిస్తోంది అన్న వాళ్ళు సర్జరీ చేయించుకోకుండా పర్లేదా సార్? లేదమ్మా, అంటే 1.5 year తర్వాత అయితే చేయమని చెప్తాము. అండ్ ఇంకోటి అసలు హెర్నియా ఎట్లాంటి కండిషన్ అంటే ఎప్పుడైతే ఇది ఉంది అంటే ఏ సర్జన్ కూడా ఆగండి అని చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఇంటెస్టైన్ ఉంది, పేగులు ఉన్నాయి, దాంట్లోంచి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దగ్గినా తుమ్మినా ఎంత ఫోర్స్ తోని ఇవి బయటకు వస్తాయో అది అంతే ఫోర్స్ తో మళ్ళీ లోపలికి వెళ్ళదు. ఒక చిన్న కన్స్ట్రిక్షన్ కి ఈ ఇంటెస్టైన్ అన్నది బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళట్లేదు. ఈ డిఫెక్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ కన్స్ట్రిక్షన్ రింగ్ అరౌండ్ ది ఇంటెస్టైన్. సో ఒక 6 గంటలు దాటి ఇంటెస్టైన్ బయట ఉంది అంటే దాని రక్త సరఫరా తగ్గిపోయి అది చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, స్ట్రాంగులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఏమవుతుంది, ఒక సర్జరీ ప్లేస్లో ఈ సర్జరీ చేయాలి, ప్లస్ ఏదైతే ఇంటెస్టైన్ చెడిపోయిందో దాన్ని కూడా రిసెక్షన్ అనాస్టమోసిస్ చేయాలి, అండ్ రిస్క్ అనేది ఎక్కువైపోతుంది. ఒక్క సర్జరీ ప్లేస్లో 2-3 సర్జరీలు అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా హర్నియా ఉన్నప్పుడు ఆగండి అని చెప్పాం. అయితే చాలా మంది పేషెంట్స్, ఇప్పుడు నాకే చాలా మంది వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, నాకు 20 ఏళ్ళ నుంచి ఉంది డాక్టర్ గారు, అసలు ఇప్పటిదాకా నేను దీన్ని పట్టించుకోలేదు, ఈ మధ్యలో నేను నొప్పి రావడం మొదలైంది అని. సో అది అన్ని ఏళ్ళ నుంచి ఉంది, నొప్పి రాలేదంటే యు బీన్ లక్కీ అంతే. అది కాంప్లికేట్ అయితే 6 గంటల లోపల వెంబడే అది ఒక టెక్నిక్ ఉంటుంది, బయటకు వచ్చింది టెన్స్ స్వెల్లింగ్ లాగా వచ్చేది లోపలికి పోదు. సో మేము టెక్నిక్ యూజ్ చేసి దాన్ని మళ్ళీ 6 గంటల లోపల వస్తే మేము దాన్ని లోపలికి మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 6 hours దాటింది అంటే ఆ బ్లడ్ సప్లై అనేది కాంప్రమైజ్ అయిపోవడం, చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఇట్లాంటిది ఏదైనా ఉంటే వెంబడే రండి. ఆగితే అంటే ఆగొచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే జనాలకి సర్జరీ అనగానే కొంచెం టెన్షన్ అవుతుంది. సో ఎవరైనా కానీ కొంచెం ఇంకా ప్రోలాంగ్ చేద్దాము, తగ్గుతుందేమో కదా, వాళ్ళకి తెలిసిన ఎంతైతే ఆగగలుగుతామో అంతవరకు ఆపుదాము అనే ఓపికతో అట్లా ఉంటారు బేసిక్ గా. సో ఈ 6 hours లో వాళ్ళకి చెప్పి పెడతా ఉంటాం, 6 hours లోపల వస్తే మేము విల్ బి ఏబుల్ టు అవాయిడ్ ఎమర్జెన్సీ సర్జరీ. దాటింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎమర్జెన్సీలో తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి. సో ఇది రీజన్ బేసిక్ గా. అబ్స్ట్రక్షన్ లోకి స్ట్రాంగులేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అబ్స్ట్రక్షన్ అంటే ఇంటెస్టైన్ బయటకు వచ్చి లోపలికి వెళ్ళట్లేదు, సో మోషన్ అనేది పైనుంచి కిందికి వెళ్ళాలి, కానీ ఇది వెళ్ళనియదు, ఇది బయటకు వచ్చేసింది ఈ పార్ట్లో. సో వీళ్ళలో ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్కి వెళ్ళి వామిటింగ్స్ లాగా రావడము, పెద్ద ఏజ్ ఉంది, ఈ ఆస్పిరేషన్ చేసుకొని ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఓకే, ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా అవకాశం ఉంటుంది సార్? అన్ని వయసులో హర్నియాస్ అనేవి చూస్తున్నాము. అయితే దాని డిపెండింగ్ ఆన్ ది ప్లేస్, ఇప్పుడు చిన్న పుట్టంగానే ఉన్న హర్నియాస్ అనేవి వెంబడే సర్జరీకి తీసుకోము. సో వాళ్ళ కండిషన్ని బట్టి వాళ్ళని ఆప్టిమైజ్ చేసి సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక పేషెంట్ గురించి చెప్పారు, 20 సంవత్సరాల నుంచి ఉంది కానీ నాకు ఏ ఇబ్బంది లేదు సార్, ఇప్పుడు రీసెంట్గా పెయిన్ అని చెప్పి. సాధారణంగా అలా ఒకవేళ ఉండి మనకి ఏ ఇబ్బంది లేకపోతే అసలు ఒక వ్యాధి ఉందనే గుర్తించలేము. దీన్ని గుర్తించాలంటే ప్రత్యేకంగా సిమ్టమ్స్ ఏముంటాయి? గీత గారు చాలా యాప్ క్వశ్చన్ అనేది. ఇప్పుడు చాలా మందికి అసలు ఈ హర్నియా అన్నది ఒకటి ఉంది అని తెలియదు, వాళ్ళకి అది నొప్పి వచ్చిందాకా కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి మేము ఎగ్జామిన్ చేసేది ఎప్పటి నుంచి ఉంది మీకు అంటే నాకు తెలియదండి, 5-6 years అయిపోయి ఉంటుంది, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అంటాడు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంది, ఎప్పుడు 7-8 ఏళ్ల కింద నాకు అక్కడ బాల్ తగిలింది, లేకపోతే ఏదో మేబీ అప్పుడు మొదలైందేమో అని చెప్పేసి. సో ఎక్కడైనా స్వెల్లింగ్ వస్తుంది, న్యాచురల్ ఆరిఫైసెస్ బొడ్డు దగ్గర, మిడ్ లైన్ లో, ఇంగ్వైనల్ రీజన్స్ లో ఏదైనా స్వెల్లింగ్ ఉందా, ఎప్పుడైనా నొప్పి ఉంది, దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడు వెళ్ళి సింపుల్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్ 2 నిమిషాల్లో డాక్టర్స్ విల్ టెల్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది. సో వెన్ ఇన్ డౌట్ గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. ఇప్పుడు మనకి సాధారణంగా ఏ డిసీజ్ తీసుకున్నా కూడా జెనెటిక్స్ పరంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారు, దీనికి అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? లేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ రన్స్ ఇన్ ది ఫ్యామిలీస్. సో యాంగ్జైటీ ఉంది, యాంగ్జైటీ కూడా ఇప్పుడు ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ యాక్చువల్లీ. సో యాంగ్జైటీ వల్ల కూడా యాసిడిటీ పెరుగుతుంది, స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ చూస్తున్నాం, ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడం చూస్తున్నాము. సో ఇంకోటి డయాబెటీస్ ఉండడం వల్ల యూరిన్ లో మైక్రో ఆల్బుమినూరియా ఉంటుంది, ప్రోటీన్ చిన్న సైజ్ మాంసకృతులు బాడీలో కిడ్నీ రీటైన్ చేసుకోలేకపోతుంది. సో ఎప్పుడైతే మజిల్లో ఈ ప్రోటీన్ అంతా మజిల్ బిల్డింగ్ కి హెల్ప్ అవుతుంది, అది వెళ్ళిపోతుందో మజిల్స్ వీక్ అవుతున్నాయి. సో వీళ్ళల్లో ఇప్పుడు జెనెటిక్ పరంగా అమ్మకి షుగర్ ఉంది, పిల్లలకి వచ్చే ఛాన్సెస్
అమ్మకుంటే 50%, నాన్నకుంటే 70%, ఇద్దరికి ఉంటే 90% వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఎప్పుడు వస్తుందన్నది తెలియదు. ఇప్పుడు షుగర్ కూడా ఒక రోజులో వచ్చేది కాదు. 7 to 10 years బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగి ఏదో ఒక రోజు బయటపడుతుంది. సో ముందు నుంచే కేర్ఫుల్గా ఉంటే రాకుండా చూసుకోవచ్చు. సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి జెనెటిక్ ఇష్యూస్ అన్నప్పుడు కొంచెం మనం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఎలాంటి కేర్ సార్? అంటే ప్రోటీన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటున్నాయా, రెగ్యులర్గా బేసిక్ చెకప్ చేసుకొని అన్నీ కావాల్సిన విధంగా ఉన్నాయి. ఇప్పుడు షుగరే ఉంది, HbA1c అని చేస్తాం, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని. అంటే అది 3 నెలల్లో షుగర్ ఎట్లా కంట్రోల్లో ఉంది చూపిస్తుంది. సో అవి ప్రీ డయాబెటిక్ ఉన్నా మనకు దాంట్లో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్గా చూసుకుంటే సరిపోతుంది.